వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 68వ భాగం 19-12-25 అయోధ్యాకాండలో 37వ సర్గ. మహామాత్రవచ శ్రుత్వా రామో దశరథం తదా అభ్యభాషత వాక్యంతు వినయజ్ఞో వినీతవత్. వినయవంతుడైన రాముడు మంత్రి మాటలు విని దశరథుడితో సవినయంగా ఇలా త్యక్త భోగస్య మే రాజన్ వనే వన్యేన జీవత కిం కార్యమనుయాత్రేణ త్యక్త సంగస్య సర్వద. మహారాజా, భోగాలు విడిచి సర్వసంగ పరిత్యాగం చేసి అరణ్యాల్లో దొరికే ఆహారాలు తింటూ నివసించే నాకు ఈ పరివారం ఏంటి, ఈ భజంత్రీలెందుకు అన్న. యో హి దత్వా విపశ్రేష్టం కక్షాయాం కురు ఆగమ రజ్జు స్నేహేన కిం తస్య త్యజత కుంజరోత్తమం. ఉత్తమమైన ఏనుగులు ఇచ్చేసి దాని నడుముక్క కట్టిన తాటి మీద ఎవడైనా ఆసక్తి చూపిస్తాడా? కుంజర శ్రేష్టాన్ని ఇచ్చి వేసిన వాడికి ఆ తాటి మీద ఇంకా ప్రేమ ఉంటుందా? తథా మమ సదాం శ్రేష్ట కిం ధ్వజిన్యా జగత్పతి సర్వాణ్యేవానుజానామి క్షీరాణ్యేవానయంతు మే. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన మహారాజా, ఏనుగునే ఇచ్చిన వాడికి దాన్ని పట్టుకునే తాడో లేకపోతే అంకుశమో వాడు దగ్గర పెట్టుకోవాలి అని అనుకుంటాడా? నాకు కూడా అలాగే ఈ సేనతో ఏం ప్రయోజనం లేదు. వీటినన్నిటినీ భరతుడికి ఇచ్చేయాలి. నాకు నారచీరలు ఇప్పించాలి. ఖనిత్ర పితకే శోచోభే సమానయత గచ్చత చతుర్దశ వనే వాసం వర్షాన్ని వసతో మమ. నేను 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండటానికి అందుకో నాకు కావలసింది ఒక గుణము, ఎక్కడైనా కందమూలతో ఒక గంప, ఆ 2 చాలు నాకు, మిగతావి ఇక్కడే. అధ క్షీరాణి కైకేయి స్వయమాహృత్య రాఘవం ఉవాత పరిధస్వేది జనౌఘౌ నిరపత్రప. కైకేయి ఆ జనసమూహంలో సిగ్గులేక తానే స్వయంగా నారచీరలు తీసుకొని ఇవ్వకో, కట్టుకో అని రాముడికి ఇచ్చింది. స చీరే పురుషవ్యాఘ్ర కైకేయ ప్రతిగృహీయతే సూక్ష్మవస్త్రమవిక్షిప్య మునివస్త్రాణ్యవస్త. పురుషశ్రేష్ఠుడైన రాముడు కైకేయి చేతిలో నారచీరలు తీసుకొని తాను ధరించి ఉన్న సందని వస్త్రాలు వదిలేసి ఆ ముని వస్త్రాలు ధరించాడు. లక్ష్మణశ్చాది తత్రైవ విహాయ వహసి వనసే వసనే సుధే తాపశ్చాచ్ఛాదనే దైవ జగ్రాహ పితురగ్ర. లక్ష్మణుడు కూడా తండ్రి ఎదుటనే తాను ధరించిన సుందర వస్త్రాలు విరిచి నారచీరలు కట్టారు. ఆధ్యాత్మ పరిధానార్థం సీతాకౌశేయవాసిని సమీక్ష చీరం సంతరస్థ సృపతి పృశతి వాగురామివ. ఇంతలో పట్టు వస్త్రాల చేత అలంకరించుకున్న సీత తన కొయి తీసుకొచ్చిన నారచీరను చూసి వల చూసిన లేడిలాగా భయపడి సా వ్యపత్ర అమానైవ ప్రగృహ్య చ సుధర్మగణ కైకేయ్యా కుశచీరేతే జానకీ శుభలక్ష్మణ అసుర సంపూర్ణ నేత్రాజ ధర్మజ్ఞా ధర్మదర్శిని. గంధర్వరాజ ప్రతిమం భర్తారమిదమబ్రవీత్. ధర్మాలన్నీ తెలిసింది, ధర్మంలోనే దృష్టి కలది, ఉత్తమ లక్షణాలు కలది అయిన సీత కైకేయి చేతి నుండి నారచీరలు సిగ్గుపడుతూనే తీసుకొని దుఃఖిస్తూ కన్నీళ్లతో ఉన్న కళ్ళతో తన గంధర్వాజుతో సమానమైన భర్తతో అంద.
కదందు చీరం భద్రంతి మునయో వనవాసిన ఇది హ్య కుశలా సీత సాము మోహముహుర్ముహు. అడవులలో నివసించే మునులు నార చీరలు ఎలా కట్టుకుంటారు అని రాముడితో పలికి సీతను వాటిని ధరించడం చేతకాక ఏం చెయ్యాలో తోట అలాగే ఉండిపో కృత్వా కంఠేచ సా చీర ఏక ఆదాయ బాణిన తస్థౌహ్య కుశలా తత్ర వ్రీడితా జనకాత్మజ. సీత ఒక నారచీర మెడపై వేసుకొని ఒకటి చేతిలో పట్టుకొని ఎలా కట్టుకోవాలో తెలియక సిగ్గుపడుతూ నిలబడి తస్యాస్తతి ప్రమాగమ్య రామో ధర్మభృతాంబర క్షీరం బబంధ సీతాయ కౌశల్యాస్యోపరి స్వయం. ధర్మరక్షకుల శ్రేష్ఠుడైన రాము అది చూసి వెంటనే సీత దగ్గరకు వెళ్ళి ఆమె ధరించి ఉన్న పట్టు వస్త్రాల పైననే స్వయంగా నారచీర కట్టారు. రామం ప్రేక్షతు సీతాయ భద్రంతం చీరముత్తమం అంతఃపురగతానార్యో ముముచుర్వారి నేత్రజం. ఆ విధంగా సీతకు రాముడు నారచీర కడుతుంటే అక్కడ ఉన్న పుర స్త్రీలంతా ఈడ్చారు. ఊచుశ్చ పరమాయస్త రామం జ్వలిత తేజసం వత్సనైనం నైవం యుక్తేయం వనవాసే మనస్విని. వాళ్ళంతా చాలా దుఃఖపడుతూ తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న రాముడితో ఇలా, నాయన, ఉత్తమమైన మనస్సు గల ఈ సీత కూడా ఈ విధంగానే వనవాసానికి వెళ్ళాలని ఎవరు ఆజ్ఞాపించలేదు కదా అని. పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనం తావత్ దర్శనమస్యానః సఫలం భవితు ప్రభు. నువ్వు తండ్రి మాటను అనుసరించి అరణ్యాలకు వెళ్ళిపో. తర్వాత నువ్వు వచ్చేవారు మేము ఈవెన్ జాగ్రత్తగా కాపాడుతుంటాం, చూస్తాం. లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రక. నేయమర్హతి కళ్యాణి వస్తుం తాపసవద్దువనే. కుమారా, నువ్వు లక్ష్మణుని సహాయంగా తీసుకొని అరణ్యానికి వెళ్ళు. మంగళస్వరూపిణి అయిన ఈ సీత మునిల అరణ్యంలో నివసించటం చేతక. కురునో యాచనాం పుత్ర సీతాతిష్టతు భామిని ధర్మ నిత్య స్వయం స్థాతుం నహీదానీం త్వమిచ్చసి. మా ప్రార్థనలు అంగీకరించి సీతను ఇక్కడే ఉంచి వేసే. ధర్మంలో స్థైర్యం గల నువ్వు అలా ఉండటానికి ఎలాగైనా అంగీకరించటం లేదు కదా. తాసామేవం విధాచాచ శృణ్వం దశరథాత్మజ బబంధైవ తదాచీరం సీతాయా తుల్యశీలయ. రాముడు వాళ్ళందరూ ఇలా పలుకుతున్న తనలా ధర్మ స్వభావం గల ఆ సీత నారచీర కట్టాడు. చిరే గృహీతేతు తయా సమీక్ష నృపతేర్గురు నివాజ సీతాం కైకేయిం వశిష్ఠో వాక్యమబ్రవీత్. దశరథుడి గురువైన వశిష్ఠ సీత నారచీర తీసుకోవడం చూసి ఆమెను నివారించి కైకతో ఇట్లాల. ఇది ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వా చ రాజాన న ప్రమాణే అవతిష్ట. మితిమీరి ప్రవర్తిస్తున్నావు కైకా, నీ బుద్ధి చాలా చెడు, కులాన్ని అపవిత్రం చేస్తున్నావు. కైకేయి, రాజుని ఈ విధంగా వంచావు. ఇంకా ప్రమాణ సమ్మతమైన న్యాయ మార్గంతో ఇప్పటికి కూడా నువ్వు ఆలోచించ. న గంతవ్యం వనం దేవ్య సీతాయా శీలవర్తితే వజ్జితే అనుష్ఠాస్యది రామస్య సీతా ప్రకృత మానసం. సదాచారం లేని కైక సీత వనాలకు వెళ్ళాల్సిన పని లేదే. ఆమె ఇక్కడనే ఉండి రాముడి సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది.
ఆత్మా హి దారా సర్వేషాం దార సంగ్రహవర్తిన ఆత్మేయమిది రామస్య పాలయిష్యతి మేదినీం. గృహస్థులందరికీ భార్య ఆత్మరాణి. ఈ సీత రాముడి ఆత్మ కావు రాజ్యాన్ని పరిపాలించగల. అధయాశ్చది వైదేహి వనం రామేణ సంగత వయమత్య నువ్యాస్యామ పొలంఛేదం గమిష్యతి. అలా కాక సీత కూడా రాముడితో అరణ్యానికి వెళితే మేం కూడా ఆమెను అనుసరించి వెళ్తాం. ఈ పట్టణం కూడా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎవరు ఉండరు. అంతపాలాశ్చయాసంతి యస్యంతి నివిధదారో యత్ర రాఘవ సహోవజీవ్యం రాష్ట్రంచ పురంచ సపరిచ్ఛదం. సరిహద్దులు పరిపాలించే వాళ్ళంతా దశరథరహితమై ఈ రాష్ట్రం సకల పరికారాలతో కూడిన ఈ నగరం రాముడు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తుంది. భరతశ్చ చతుర్థ శ్రీ అవాసావనేచర వనే వసంతం కాకుత్స మనువత్స్వతి పూర్వయం. భరత శత్రుఘ్నులు కూడా నార చీరలు ధరించి అడవికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అందగారైన రాముడితో కలిసి అక్కడే ఉంటారు. తతశూన్యాం గత జనాం వసుధాం పాదపై సహ త్వమేకా శాధిధుర్యత్న ప్రజానామహితే స్థిత. ఆ తర్వాత ప్రజలకు కీడు తెచ్చేటువంటి దానవు, చెడ్డ నడవడిక గల దానివైనడు ఒక్కతే ఈ ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వదిలిపోయాక ఆ భూమిపై ఉన్న చెట్లను మాత్రమే నువ్వు పాలిస్తావు. నహి తద్భవితా రాష్ట్రం ఎత్ర రామో న భూపతి తద్వనం భవితా రాష్ట్రం ఎత్ర రామో నివత్స్వతి. రాముడు రాజుగా లేని రాజ్యం కాదు. రాముడు ఎక్కడ ఉంటే ఆ వనం అంటే అరణ్యం రాజ్యమే, రామరాజ్యమే. నహ దత్తా మహీం పిత్రౌ పిత్ర భరతః కౌస్తు మర్హస్యాస్తు మర్హతి త్వైవా పుత్రవద్వస్తుం యది జాతో మహీవలి. భరతుడు దశరథుడికి పుట్టినవాడే అయితే తండ్రి మనకు మనపూర్వకంగా ఇవ్వని రాజ్యాన్ని పరిపాలించడు. నీ విషయంలో పుత్రుడు నీలాగా ప్రవర్తించడు. యజ్జసి విధ్వంసితి తలాద్గగనం నోత్పదిశ్యతి పితుర్వంశచరిత్రజ్ఞ శూన్యధాన కరిష్యతి. నువ్వు భూతలం నుండి ఆకాశానికి ఎగిరి వెళ్ళినా తండ్రి వంశంలో పుట్టిన పూర్వ పురుషుల సచ్చరిత్ర తెలిసిన భరతుడు నువ్వు చెప్పినట్టు ఎప్పుడు ఎన్నటికీ చెయ్య. తత్వయా పుత్రగద్ధిన్యా పుత్రస్య కృతమ ప్రియం లోకే న హిజ్యతే యువన రామమనువ్రత. పుత్రుడి మీద ప్రేమతో నువ్వు పుత్రుడికి అపకారం చేస్తున్నావు. లోకంలో రాముణ్ణి అనుసరించని వాడు ఎవ్వడూ ఉండడు. అందరూ రాముడి బట్టే వెళ్తారు. ద్రక్షస్యైవ కైకేయి పశువ్యాళ మృగద్విజాన్ గచ్చతః సహ రామేణ పాదపాంశ తదున్ముఖాన్. కైకా పశువులు, ఏనుగులు, మృగాలు, పక్షులు కూడా రాముడి వెంట అరణ్యాలకు వెళుతుండగా వృక్షాలన్నీ రాముడి వైపే చూసి ముఖం తిప్పి ఏడుస్తూ ఎలా ఉన్నాయో చూశావా సార్. అధోత్తమాన్యాభరణాని దేవి దేహి సృషాయై వ్యపనీయ చీరం న చీరమస్యాః ప్రవిధీయతేది న్యవారయ తద్వదనం వశిష్ఠ. అందుచేత ఆ నార చీరను తీసే ఉత్తమమైన ఆభరణాలు. ఈమె కూడా నార చీరలు కట్టాలన్న నియమం దశరథరాజు చెప్పల. అది ఇప్పుడు అని చెప్పుతూ వశిష్ఠుడు కైకేయి ఇచ్చిన ఆ వస్త్రాన్ని
సీత కట్టుకుంటుండగా ఆపేశారు. ఏకస్య రామస్య వనే నివాస త్వయా వృథా కేకయ రాజపుత్రి విభూషితేయం సతికర్మనిచ్చ వసత్పరణ్యే సహ రాఘవేణ. అమ్మా కైకేయి, నువ్వు రాముడికి ఒక్కనే వనవాసం కోరింది. అందుకని ఆమె అలంకారాలే ధరించి నిత్యం శరీర సంస్కారం చేసుకుంటూ రాముడితో అరణ్యంలో ఉంటుంది. ఎలిటావ్ అన్నారు. యానైశ్చ ముఖ్యై పరిచారకైశ్చ సంవృతా గచ్చతు రాజపుత్రి వస్తైశ్చ సర్వై సహితాయిర్విధానై జ్ఞేయం వివృతాతో వర సంప్రదాయ. సీతాదేవి వెంట అధానమైన వాహనాలు, పరిచారాలు, వస్త్రాలు, వివిధాలైన ఉపకరణాలు కూడా తీసుకువెడుతుంది. నువ్వు వరాన్ని కోరేటప్పుడు ఆమె వెళ్ళాలని కోరలేదు. తస్మిన్ తథా జల్పతి విప్రముఖ్యే గురౌ న్యవస్యా ప్రతిమ ప్రభావి నైవ స్మ సీతా వినివృత్త భావ ప్రీశయస్య భర్తు ప్రతికారకామ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే అయోధ్యాదికావ్యే అయోధ్యాకాండే 70 సర్గ. సాటిలేని ప్రభావం కలవాడు రాజగురు బ్రహ్మశ్రేష్ఠుడు అయిన వశిష్ఠుడు ఇలా చెబుతుంటే తనకు అతి ప్రియుడైన భర్త తగిన శుశ్రూషాది కార్యాలు చేయదలసి ఉన్న ఆ సీత తన అభిప్రాయాన్ని మార్చుకోక అరణ్యానికి వెళ్ళటానికే సిద్ధమైంది. 38 తస్యాం చీరం వసానాయం నాథవచ్చామనాథవత్ ప్రచుక్రోశ జన సర్వో దిక్వా దశరథం త్రితి. నాథుడు గల ఆ సీత అనాథురాలిలాగా నారచీర ధరిస్తుండ జనులంతా గట్టిగా ఏడుతూ చిచి అని దశరథుణ్ణి ఏవగించుకొని తేన తత్ర ప్రణాదేన దుఃఖిత మహీపతి చిచ్ఛేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మ. ఆ జనుల ఆర్తధ్వని విని దశరథుడు దుఃఖితుడై తన జీవితంలో ధర్మం, కీర్తి కూడా శ్రద్ధ మూడు పోయాయనుకున్నాడు. సహా నిశ్వస్యోష్ణ మైక్ష్వాకస్తాం భార్యామిదమబ్రవీ కైకేయి కుశచీరేణ న సీతాగంతుమర్హసి. దశరథరాజు వేడిగా నెట్టూర్పులు విడిస్తూ కైకా సీత నారచీర ధరించి అడవికి వెళ్లాల్సిన పని లేదు అన్న. సుకుమారీచ బాలాచ సతతంచ సుఖోచిత నేయం వనస్య యోగ్యేది సత్యమాహవ గురుర్మమ. సీత సుకుమారుల చిన్న వయస్సమే ఎప్పుడూ సుఖాలకు అలవాటు పడి అలాంటి ఈమె అరణ్యవాసానికి తగింది కాదని నా గురువు చెప్పిన మాట నిజం. ఇయం హి కన్యా కశ్యాపకరోతి కించిత్ తపస్విని రాజవరస్య కన్యా యాచైరమాసాధ్య జనస్య మధ్యే స్థితా విసంజ్ఞా శ్రమణీవ కాయత్. మహారాజు జనక మహారాజు కూతురైన సీత ఎవరో ఒక సన్యాసినిలాగా నారచీరగ స్పృహత దీనురాలై జనుల మధ్యలో ఈ విధంగా నిలచి ఉండడం ఈమె ఎవరికి ఏం అపకారం చేసిందిరా అన్నాడు. క్షీరాణ్యపాస్యాజనకస్య కన్యా ధ్యేయం ప్రతిజ్ఞా మమ దత్త పూర్వా యథా సుఖం గచ్చతు రాజపుత్రి వనం సమగ్రా సగ సర్వ రత్నై. జనకుడి కుమార్తె అయిన సీత నారచీర ధరించాల్సిన పని లేదు. నేను నీకు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఉండాల. అందుచేత ఈ రాకుమారి సమస్తమైన రత్నాల వెంట తీసుకొని అడవులకు వెళ్ళుగాక. అజీవనార్కేన మయా నృశంస కృతా ప్రతిజ్ఞా నియమేవ తావత్ మయా హి బాల్యాత్ ప్రతిపన్నమేతత్ తస్మాం దహేద్ వేణు వివాత్మ పుష్పం. జీవించటానికి
అర్హత లేని నిర్బంధం చేత క్రూరమైన ప్రతిజ్ఞ చేశాను. నువ్వు మూర్ఖత్వంతో చేస్తున్న ఈ పని నా వెదురు కర్రను తన పుష్పమే దహించినట్లుగా నన్ను దహించి వేస్తుంది. రమేణ యది తే పాపి కించిత్ కృతమశోభనం అవకారః క ఇహతి వైదేహ్య దర్శిశోధమే. దర్శిత అధం. ఓ పాపాత్మురాలా, నీచురాలా, రాముడు నీకేమైనా చెడు చేశాడేమో కానీ సీతకేం అపకారం చెయ్యాల. మృగీవోత్ఫుల్లనయన మృగశీలా తపస్విని అపకారం కహమితే కరోది జనకాత్మజ. ఆడలేడిల విశాలమైన నేత్రాలు కల ఈ సీత మృదుమైన స్వభావం కలి జాలి చూడగలిగింది. అలాంటి ఈమె నీకు ఏం అపకారం చేసిందని చెప్తున్నావే? నను పర్యాప్తమేదత్తే పాపే రామ నివాసనం కిమేభి కృపణైర్భూయ పాతకైరపితే కృతై. పాపాత్మురాలా, నువ్వు రాముణ్ణి అడవులకు పంపేస్తున్నావు. ఇంకా సాలక నీచాలైన పాపాలు ఎందుకు వడగడుతున్నావు? ప్రతిజ్ఞాతుం మయా త్వయోక్తుం దేవి శృణ్వతౌ రామం యదభిషేకాయ త్వమిహాగతమబ్రవి. అభిషేక సందర్భంలో రాముడు ఇక్కడికి వచ్చిన నువ్వు అతనితో ఏం చెప్పావు అది విని నేను అంత మాత్రమే ప్రతిజ్ఞ చేశా. దానికి మించి తత్వే తత్సమతిక్రమ్య నిరయం గంతుమిచ్చది మైథిలీమపి యాహిత్వా ఈక్షతే నారచీరవాసినం. దానికి మించి సీత నారచీర కట్టుకొని ఉండగా చూడాలని కోరుతూ నువ్వు నరకానికి పోతున్నావు. ఇటీవ రాజా విలపన్ మహాత్మ శోకస్యవాంతం నాంతం నదస్య కించిత్ భృశాధురత్వాచ్చ పపాత భూమౌ తేనైవ పుత్ర వ్యసనేనమగ్రహ. ఈ విధంగా ఏడుస్తున్న దశరథ మహారాజు ఆ దుఃఖానికి ఏమాత్రం అంతం కలవు. అతడు పుత్ర వ్యసనంలో ముని అత్యధికమైన మనోవేదనతో నేల మీద పడ్డాడు. ఏవం బ్రవంతం పితరం రామ సంప్రస్థితో వనం అవాక్షర సమాసీర స మిదం వచనమబ్రవీత్. వనానికి ప్రయాణమై రాముడు ఈ విధంగా అనుకుంటూ తల వంచి కూర్చొని ఉన్న తండ్రితో ఇలా అన్నాడు. ఇయం ధార్మిక కౌసల్య మమ మాతా యశస్విని వృద్ధా చాక్షుద్రశీలా చ న చ త్వాం దేవ గర్హదే. ధర్మాత్ముడైన మహారాజా, కీర్తిమంతురాలైన నా తల్లి కౌసల్య వృద్ధురాలై ఈమె నీచ స్వభావం కలది. ఎందరూ నిన్ను నిందించి ఎర్రగ్గరు. మయా విహీనం వరద ప్రసన్నాం శోకసాగరం అదృష్టపూర్వ వ్యసనాం భూయ యస్సమ్మస్తు మర్హతి. వరాలు ఇచ్చే మహారాజా, పూర్వం ఎప్పుడూ ఇలాంటి కష్టాలు ఎర్రగని ఈమె నేను దూరంగా వెళ్ళిపోవటం చే శోక సముద్రంలో మునిగిపో. అలాంటి ఈమె ఎక్కువ ఆదరంతో చూడండి. ఉత్తర శోకం యథా సర్పే త్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయి జీవేత్ తపస్వే. నన్ను గురించి ఆలోచిస్తూ ఆమె పుత్ర శోకం పొందకుండా పూజ్యుడవైనను ఆదరిస్తే, లేకపోతే దీనురాలై నీ మీదే ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఇమాం మహేంద్రోపమజాతగద్ధినిం తథా విధాతుం జననీం మమార్హసి. యథా వనస్తే మయి శోకగర్జితౌ న జీవితం యస్య యమక్షయం వ్రజేత్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 38 సర్గః. మహేంద్రుడితో సమానమైన మహారాజా,
అధికమైన పుత్ర ప్రేమ కల నాత నేను వనాలకి వెళ్ళాక శోకంచో కృషించి ప్రాణాలు వదిలేసి అలా వెళ్లకుండా ప్రాణాలు వదలకుండా చూడాల్సిన బాధ్యత నీది అన్నారు. ఇది 38వ సర్గ. 39 రామశతువచస్తుత్వా మునివేషధరం చతం సమీక్ష సహ భార్యాభి రాజా విగతచేతసః నైనం దుఃఖేన సంతప్తాః ప్రత్యవీక్షత రాఘవం నైనమభి సంప్రేక్ష ప్రత్యభాషత దుర్మన. రాముడి మాటలు విని అతన్ని మునివేలో ఉండగా చూడగానే దశరథు భార్యలు వాళ్ళందరూ మూర్ఛ వచ్చి దుఃఖ సంతప్తుడైన దశరథు రాముడి వైపు అసలు చూడనే లేకపోయా. దుఃఖంతో నిండిన మనసుతో రాముడి ముఖంలోని చూసి ఇక బదులు చెప్పలేకపోయా. సంహూర్తమివాసంజ్ఞో దుఃఖితస్య మహీపతి విరలాప మహాబాహు రామమేవానుచింతయన్. మహాబాహు ఆజానుబాహుడైన దశరథుడు కొంచెంసేపు ఏ విధమైన సవ్వడి సంజ్ఞ లేకుండా పడి ఉండి దుఃఖిస్తూ రాముడి గురించే ఆలోచిస్తూ ఏడ్చ. మంజే ఖలు మయా పూర్వం విపత్సా భగవత్కృత ప్రాణిలో హింసితా వాపి తస్మాదిదముపస్థితం. పూర్వం నేనెందరికో పిల్లలను విడదీసి ఉన్నా, అనగా ప్రాణాలు చంపి ఉండి ఉంటా. అందువల్లే ఇది వచ్చి పడింది. ఈనాడు ఇవాళ ఇంత దుఃఖం. నత్వే నానాగతే కాలే దేహాక్షపతి జీవితం కైకేయ క్లిష్టమానస్య మృత్యుర్మమ న విద్యతే మోహం పాపక సంకాశం పశ్యామి పరతస్థితం విహాయ వసనే సూక్ష్మే తావసాచ్ఛాదమాదృతం. కాలం రాకుండా ప్రాణం దేహం విడిచి వెళ్ళవు. అందుకైతనే కైక ఈ విధంగా పీడింపబడుతున్న కైక నేను అగ్నితో సమానుడైన కొడుకు సన్నని వస్త్రాలు విడిచి మునులు ధరించే నారచీరలు ధరించి ఎదుట నిలిచి ఉండగా చూసి కూడా ఇంకా బతికి ఉన్నా. ఏకస్యా ఖలు కైకేయ్య కృతేయం క్లిశ్యతే జన సా స్వార్థే ప్రయతమానాయా సంసృష్ట్య నికృతిం త్విమాన్. ఈ విధంగా కుట్ర పని స్వలాభం కోసం ప్రయత్నిస్తున్న ఒక్క కైకేయి మూలంగా ఈ జనులంతా ఇంత బాధపడాల్సి వస్తుంది. ఏవ ముక్త్వాదు వచం బాష్పేన పిహితేంద్రియ రామేతి సహృదేవోక్త్వా వ్యాహర్తుం న శశాకః. ఈ విధంగా బాష్పాలు ఇంద్రియాలు కట్టివేయ రామా అని ఒక్క మాట మాత్రం పిలిచి ఇంకా మాటలు లేవు. సంజ్ఞాతుం ప్రతిలభ్యైవ ముహూర్తాత్ మహీపతి నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్. కొంతసేపటి స్పృహ వచ్చి దశరథుడు కన్నీళ్లు కారుస్తూ మంత్రి సుమంతుడు రథచోదకుడు అయిన అతనితో ఇలా ఔపవాగ్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమై ప్రాపయైవం యైనం మహాభాగం ఇతో జనపదాత్ పరం. నువ్వు ప్రయాణానికి అనుకూలమైన రథాన్ని ఉత్తమమైన అశ్వాలు కట్టి తీసుకొచ్చి మహాభాగ్యుడైన నా రాముణ్ణి ఈ దేశాన్ని అవతలకు ఉన్న వనానికి అరణ్యానికి చేర్చి. ఏవం మన్యే గుణవద గుణానాం ఫలముచ్యతే పిత్రా మాత్రా చ యత్సాధు వీరో నిర్వాస్యతే వనం. సత్పురుషుడు వీరుడు అయిన ఈ కుమారుడి తల్లిదండ్రులు ఇవాళ వనానికి పంపిస్తున్నారు అరణ్యాన్ని. గుణవంతులకు మంచి గుణాలు ఉన్నా అదే ఫలితం అనిపించుకుంటోంది లోకంలో. రాజ్ఞో వచనమాజ్ఞాయ
సుమంత్రः శీఘ్రవిక్రమः యోజయిత్వా యయౌ తత్ర రథమశ్వైరలంకృతం. సుమంతుడు రాజు మాట విని అంతే వేగంగా వెళ్ళి అలంకరింపబడిన రథాన్ని అశ్వాన్ని తెచ్చి తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితం చంక్షే జలితం కృత్వా యుక్తం పరమవాజిభిః. సుమంతుడు రాముడికి నమస్కరించి బంగారం చేత అలంకరింపబడిన రథం ఉత్తమమైన గుర్రాలను కట్టి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్తనంచయే ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిం. దశరథ మహారాజు దేశం కాలాలు తెలిసినవాడు, నిశ్చితమైన బుద్ధున్నవాడు, అన్ని విధాలా పరిశుద్ధుడు అయిన కోశాధికారిని వెంటనే పిలిచి ఇలా అన్నాడు. వాసాంసి మహారాజ్ఞే మహార్ఘాని భూషణాని వరాణి చ వార్హాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాఖ్య ప్రమాణయ. అరణ్యంలో ఎన్నేళ్ళు ఉండాలను ఆ లెక్క ప్రకారం సీతకు కావాల్సిన అమూల్యమైన వస్త్రాలు, శ్రేష్టమైన అలంకారాలు వెంటనే తీసుకురా. సరైంద్రేణైవ ముక్తస్తు గత్వా శోకగృహం తదా ప్రాయచ్చర్వ మాహృత్య సీతాయై సమమేవ వతత్. అతడు చెప్పిన ప్రకారం కోశగృహం నుండి ఆ వస్తువులన్నీ తెచ్చి ఆ మొత్తం సీతకి ఇచ్చారు. సా సుజాతాని వైదేహీ ప్రస్థితావనం యూషయోమాస గాత్రాన్ని తైర్విచిత్రైర్విభూషణై. అడవికి ప్రయాణమైన సౌందర్య రాశి అయిన సీత విచిత్రాలైన అలంకారాలతో సుందరమైన తన అవయవాల నుండి అలంకరించుకొన్నది. వ్యరాజయిత వైదేహీ వేష్మతత్సు విభూషిత ఉజ్జతో అంశుమదకారే ఖం ప్రభేవ వివస్వత. చక్కగా అలంకరించుకున్న సీత గృహం అంతా ఉదయిస్తున్న సూర్యుడి కాంతి ఆకాశంలో ప్రవేశించినట్లుగా ప్రకాశించి తాం భుజాభ్యాం పరిష్మజ్య శుశ్రూర్వచనమబ్రవీత్ అనాచరంతేం కృపణం మూర్ధ్వుపాఘ్రాయమైదిరి. అలాంటి సమయంలో కూడా దైన్యంతో ప్రవర్తించి ఉత్సాహవంతురాలైన సీత కౌసల్య భుజాలతో కౌగలించుకొని శిరస్సుపై వాసన చూసి ఇలా అన్నది. అసత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృతాః ప్రియై భర్తారం నాను మన్యంతే వినిపాతగతం స్త్రియ. ఈ లోకంలో పాతివ్రత్యం లేని స్త్రీలు వాళ్ళని భర్తలు ఎంతగా గౌరవిస్తున్నా భర్తలు దుర్దశలో ఉన్న వాళ్ళని అవమానిస్తారు. ఏషః స్వభావో నారీణాం మనుభూయ పురాసుఖం అల్పామప్యాపదం ప్రాప్య తుష్యంతి ప్రజహచ్చతి. స్త్రీల ముందు తాము ఎంత సుఖం అనుభవిస్తున్నా ఓ చిన్న ఆపద వచ్చిన తామే చెడిపోతూ ఉంటారు. భర్తను కూడా పరిత్యజిస్తారు. ఇది స్త్రీ స్వభావం. అసత్యశీలా వికృత దుర్గ్రాహ్య హృదయాస్తథా యువత్యః పాప సంకల్పా క్షణమాత్రాద్విరాగిణః. చెడ్డ ఆలోచనలున్న స్త్రీ సచ్చీలులు, వాళ్ళకి సత్శీలం ఉండదు, వికృతంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ హృదయం ఆకర్షించడానికి కష్టం. ఒక్క క్షణంలో భర్తపై అనురాగాన్ని పోగొట్టుకోగలరు. కులం సుకృతం కృతం విద్య దత్తం నాపి సంగ్రహ. స్త్రీణాం గృహ్ణాతి హృదయం అమనిచ్చ హృదయాహితాః. సత్కులం కానీ, ఉపకారం కానీ, విద్య కానీ, దానం కానీ, ఆదరం కానీ స్త్రీల హృదయాన్ని ఆకర్షించదు.
వాళ్ళ హృదయాలు అస్థిరాలు చంచల. సాధ్వీనాం హి స్థితానాం తు స్థిరే సత్యేషు తేషమే స్త్రీణాం పవిత్రం పరమం పతిర్రేకో విశిష్యతే. శీలంలో, సత్యంలో, శాస్త్రంలో, శమంలో స్థిరచిత్తం గల పతివ్రతలైన స్త్రీలకు మాత్రం ఒక్క భర్తే పరమ పవిత్రుడుగా విశిష్ట స్థానం గలవాడిగా పొంది ఉంటారు. సత్వయా నావమంతవ్య పుత్ర ప్రవ్రాజితో మమ తవ దైవతమన్యేష నిర్ధన సధనమివోవియాన్. వనంలో సంచరించేటువంటి నా కుమారుణ్ణి చూసి అవమానించకూడదు. ధనం ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ, ధనం లేనివాడైనప్పటికీ ఇతన్ని నువ్వు దేవతగా చూసుకోవాలి. విజ్ఞాయ వచనం సీతాదశ్చా ధర్మార్థ సంహితం కృతజ్ఞ కృతాంజలి నిజం వా చేదం శ్వశ్రూమభిముఖే స్థితం. సీత ధర్మార్థాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ఉన్న కౌశల్య మాటలు బాగా అర్థం చేసుకున్న ఇద్దరికీ నమస్కరించటానికి ఎదురుగా నిలబడి ఉన్న అత్తగారితో ఇలా అంది. కరిష్యే సర్వమేవాహమార్యాం యదం శాస్తి మాం అభిజ్ఞాస్మి యథా భర్తృవర్తి అవ్యం హృతమేవ చౌ. పూజ్యురాలవైన నువ్వు ఆజ్ఞాపించిన విధంగా అంతా చేస్తా. భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. నేను పూర్వం కూడా విని ఉన్న ఆ మాట. మామసజ్జనేనార్య సమాయితు మర్హతి ధర్మాద్విజలిదం నారమహం చంద్రాదివ ప్రభా. నేను దుష్ట స్త్రీల వంటి దాన పూజ్యురాలైన నువ్వు కూడా భావిస్తావేమో. కాంతి చంద్రుని విడవగానే అలా ప్రవర్తించడం దాని ధర్మం అలా అవుతుంది. తీగలు లేని వీణ మోగదు, చక్రం లేని రథం నడవదు. అలాగే భర్త లేని స్త్రీ 100 మంది కుమారులు ఉన్న సుఖంగా బతక్కలేదు. మితం దదాది హి సిద్ధిత మితం మాతామితం సుధ అమితశ్చ హి దాతారం భర్తారం కాన పూజయే. తండ్రి కానీ, తల్లి కానీ, కొడుకు కానీ స్త్రీ ఇవ్వగలిగింది ఏదైనా లిమిటెడ్, పరిమితమే. అపరిమితంగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. కనుక అలాంటి భర్తను ఏ స్త్రీ అయినా పూజించకుండా ఉంటుందా? పాపమేవం గతా శ్రేష్ఠ శృతధర్మ పరాపరా ఆర్దే కిం వదిష్యే కిం మవమన్యేయం స్త్రీణాం భర్తా హి దైవతం. అలాంటి ఆలోచనలు కలిగి ధర్మానికి సంబంధించిన సామాన్య విషయాలు కొంతవరకు తెలియచేయలేదు. నేను భర్తను ఎలా అవమానిస్తాను అంది సీతాదేవి. సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధ సత్వామువోచాసు సహసా దుఃఖహర్షజ. కౌసల్య సీత చెప్పిన మాటలు విని సంతోషించిన మనస్సుతో వెంటనే దుఃఖాశ్రువులు, ఆనంద ఆశ్రువులు కూడా కలిపి ఒక్కసారి విడిదిలిపెట్టి మాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యే మాతృమధ్యేతి సత్కృతాం రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్. పరమధార్మికుడైన రాముడు తల్లులందరిలో ఎక్కువ సత్కారం అందుతున్న ఆ తల్లికి ప్రదక్షిణ క్రియలు చేసి నమస్కరించి ఇలా అంబు మాముఖిదా భూస్వం పశ్యం త్వాం విదరంబమా క్షయో హి
భువన పాపస్య క్షిప్రమేవ భవిష్యది. అస్తు అవను లేదు అయింది కాదు. నువ్వు దుఃఖించవు. తండ్రి గారిని చూసుకుంటూ వనవాసం కొరలోనే పూర్తి చేసి వస్తా. సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్షాన్ని పంచద సా సమగ్రహమి ప్రాప్తం మా ద్రక్ష్యసి హృత్పద్మం సుహృద్వృతం. కనుక 14 నిద్రలో గడిచిపోయినట్టు గడుపుతావు. నేను విస్త సమేతంగా ప్రతిజ్ఞ చేసి పూర్తి చేసి వస్తావు. మళ్ళు నన్ను చూస్తావు. ఏతావద అభినీతార్థ ముక్త్వాన జననీం వచః తయః శతశతార్థాచ దదశానేక్ష్మ మాతరః. రాముడు ఈ విధంగా తల్లితో నిశ్చయమైన మాటలు గల అర్థం గల మాటలు చెప్పి ఆలోచించి 350 మంది తల్లులు కనపడ్డారు అక్కడ. దశరథుడికి జనాన అంటవారు. తాశ్చాపి సదైవార్త మాతృదశరథాత్మజ ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలి. రాముడు కౌసల్యలాగానే దుఃఖిస్తున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మయుక్తమైన వాక్యాలు ఇలా అన్నారు. సంవాసాత్ పురుషం కించిదజ్ఞానాద్వాపి యత్కృతం తిన్మే సమనుజానీత సర్వాశ్చామంతరభూమివః. క్షీణ పరిచయం కలవాళ్ళు కాదు, అజ్ఞానం వల్ల కాదు. నేనేమైనా తప్పులు చేస్తే దానివల్ల మన్నించండి. మీ అందరి దగ్గర సెలవు కూసుకొని పెడుతున్నా. వచనం రాఘవస్వైత ధర్మయుక్తం సమాహితం శుశ్రువుస్తాః స్త్రియ సర్వా శోకోపహత చేతస. స్త్రీలంతా ధర్మయుక్తమైన రాముడి మాటలను శోకాక్రాంత చిత్తులై ఏడ్చేశారు, విన్నారు. విజ్ఞేధాసాం నన్నాసన్నాభక క్రౌంచీనామివ స్తనః మానవేంద్రస్య భార్యాణాం అమేయం వసతి రాఘవే. రాముడు ఇలా పలకగానే ఆ రాజభార్యలంతా క్రౌంచ పక్షులు అరచినట్లు అరిచి ఏడ్చారు. మురజప నవమేఘ ఘోషవత్ దశరథ వేష్మ బభూవయత్పుర విలపిత పరిదేవనాకులం వ్యసనగతం తదభూత్సు దుఃఖితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 49 సర్గ. పూర్వం మేఘధ్వని వంటి బుర్రజపణాది వాద్యాల ధ్వనులతో మారుమోగేటువంటి దశరథ గృహం వ్యసనాలలో ఏడ్పులతో పెడబెబ్బలతో నిండి దుఃఖాక్రాంతమైపోయింది. 40వ సర్గ రేపు.